ప్రేమతో రారా సీరియల్ జరిగిన కథ తెలుసుకుని పార్ట్ టూలోకి వెళదాం. పార్ట్ వన్లో జరిగిన కథ. వంశీ కాలేజీ చదువుతుండగా తోటి విద్యార్థిని సుజన పరిచయం అవుతుంది. వారిరువురు పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరిది ఒకే పల్లెటూరు. వంశీ అతడి తల్లితో ఒక వీధిలో ఉంటే మరో వీధిలో సుజన వాళ్ళ కుటుంబం ఉంటుంటారు. ఇరువైపు పెద్దలు అంగీకరించి వంశీ సుజనల పెళ్లి జరిపిస్తారు. అయితే శోభనం ముహూర్తం దగ్గర పడిందనగా సుజనకు 3 రోజులు ఇబ్బంది ఎదురవుతుంది. ఆ 3 రోజులు వీలు కాదు కనుక మరో ముహూర్తం చూస్తాడు సుజన తండ్రి. ఆ ముహూర్తం నెల రోజుల తర్వాత కానీ ఉండదు కనుక అప్పటిదాకా శోభనం వాయిదా పడుతుంది. సుజన తండ్రికి ముహూర్తాలు, జ్యోతిష్యాల పిచ్చి ఎక్కువ. అందువల్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఈ పరిస్థితిలో వంశీకి ఒక లెటర్ వస్తుంది. ఇప్పుడు పార్ట్ టూలోకి వెళ్దాం. ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ తిరిగి తన గదిలోకి వచ్చి మంచం మీద ఏటవాలుగా పడుకుని ఉత్తరాన్ని చించాడు వంశీ. అక్షరాలను గుర్తుపట్టాడు. సుజన రాసింది. ఆ వీధిలోంచి ఈ వీధిలోకి ఉత్తరమా అని ఆశ్చర్యపోతూ చదవడం ప్రారంభించాడు. వంశీ, మన శోభనాన్ని వచ్చే నెల 2వ తేదీ నిర్ణయించారు. ఇది తెలిసిన వెంటనే మా అక్కయ్యలు ముగ్గురు నన్ను ఆట పట్టించడం ప్రారంభించారు. తమ మరిది సరసుడైతే ఫస్ట్ నైట్ కోసం అంతకాలం ఆగలేడని, ఒట్టి దద్దమ్మ అయితేనే ముహూర్తం వచ్చే వరకు ఎదురు చూస్తాడని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో నాకు వాళ్ళకి మధ్య మాటా పెరిగింది. మా వంశీ ఎంత గొప్ప ప్రేమికుడో అంత సరసుడని నేనన్నాను. అయితే నాన్న పెట్టించిన ముహూర్తంలోపే మీ ఫస్ట్ నైట్ జరుపుకోండని అన్నారు. తాము నాన్న పక్షమే గనుక మనమిద్దరం కలుసుకోవడానికి కూడా వీలు కల్పించరట. పైపెచ్చు మనం కలుసుకోకుండా వాళ్ళు అడ్డుకుంటారట. ఇలాంటి స్థితిలో మనం వాళ్ళ కళ్ళు గప్పి శోభనం జరుపుకోవాలన్నది పందెం. ఈ పందెంలో వాళ్ళు నెగ్గితే ఒక కోరిక కోరతారు. దాన్ని మనం తీర్చాలి. మనం విజయం సాధిస్తే మనం అడిగింది వాళ్ళివ్వాలి. ఇలా మా మధ్య కుదిరిన ఛాలెంజ్ని నువ్వు ఒప్పుకుంటావన్న భరోసాతో సరేనన్నాను. శాస్త్రాలు, పద్ధతులు అంటూ మా నాన్న మనం కలుసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ అనుమతించరు. ఆయన ఇలాంటి వాటిని ఎంతగా పట్టించుకుంటారో నీకు తెలుసు. అందువల్ల ఆయన్ని పందెం వేసిన మా ముగ్గురు అక్కయ్యలను బోల్తా కొట్టించి మనం ఫస్ట్ నైట్ జరుపుకోవాలి. దీనికి గడువు వచ్చే నెల 2 కాబట్టి నువ్వే ఏదో మతలబు చేసి మనం కలుసుకునే ఏర్పాట్లు చేయాలి. ఇదంతా నీతో చెప్పే వీలు లేక ఈ వీధిలో ఉన్న నేను ఆ వీధిలో ఉండే నీకు అలా పోస్టల్ ద్వారా రాయబారం పంపుతున్నాను. అంటే నేనే స్థితిలో ఉన్నానో ఊహించు. ఈ ఛాలెంజ్ గురించి ఆలోచిస్తుంటే రాత్రి నా ఎంఫిల్ రీసెర్చ్కి ఒక బ్రహ్మాండమైన టాపిక్ తట్టింది. అదేమిటంటే ఫస్ట్ నైట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్స్ అన్నది. స్త్రీ తన జీవితంలో మొదటిసారి ఒక మగాడి ఉద్వేగాల్ని చూసేది శోభనం రోజే. అమ్మాయిలకు ఒక కొత్త జీవితానికి స్టార్టింగ్ పాయింట్ శోభనమే. భర్త అయినవాడు ఎలాంటివాడో తెలుసుకునేందుకు కర్టెన్ రైజర్ లాంటిది ఫస్ట్ నైట్. తను పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు, స్నేహితులు వీరందరినీ వదిలి కొత్త వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మహాప్రస్థానం మొదలయ్యేది ఆ రాత్రి నుంచే. తన జీవితం ముందు ఎలా గడుస్తుందో తెలిపే టెస్ట్ శోభనం. మొదటి రాత్రి అంటే కేవలం సెక్సే కాదు కదా, దానికి ముందు వెనక చాలా ఉంటాయి. అదుగో వాటిని రికార్డ్ చేస్తాను. ఆర్థిక పరిస్థితులు, నైతిక విలువలు, మెంటల్
ఇన్బ్యాలెన్స్లు, రకరకాల కాంప్లెక్స్లు ఇవన్నీ మొదటి రాత్రి ఎలా ప్రతిఫలిస్తాయో, జీవితంలో అవి కల్పించే ప్రభావం ఎలా ఉంటుందో విశ్లేషిస్తాను. రేపటి నుంచే నా రీసెర్చ్ శ్రీకారం చుడతాను. నేను చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో ఉండడం వల్ల మన ఊరి అమ్మాయిల గురించి ఏమీ తెలియదు. ఈ మధ్య వాళ్లతో పరిచయాలు ప్రారంభమయ్యాయి. వీళ్ళందరినీ ఫస్ట్ నైట్ మీద ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళ శోభనం రోజున ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఎలా ఉంది నా రీసెర్చ్ ఐడియా? వేరే దేశాల్లోని స్త్రీలు ఇలాంటి వాటికి జవాబు చెబుతారని, మన దేశంలో చెప్పరని అంటుంటారు. కానీ ఇది అబద్ధం. ఇలా అనుకుంటూ మనమేదో మనకు లేని గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ ఉంటాం. లేదు, మన స్త్రీలను ఆ కామెంట్లతో చిన్నపుచ్చుతుంటాం. కానీ ఒక విషయం వంశీ, బెడ్రూమ్ ఎక్కడైనా ఒకటే, అమెరికాలో అయినా ఇండియాలోనైనా మనిషి స్వభావం ఒకటే. అందుకే మన స్త్రీలు తమ ఫస్ట్ నైట్ల గురించి చెబుతారని అనుకుంటున్నాను. ఇక ఏమిటి విశేషాలు? మా సిస్టర్స్తో నేను వేసిన పందెంలో మనం నెగ్గాలి. ముహూర్తానికంటే ముందుగానే ఎవరికీ తెలియకుండా మన శోభనం జామ్ అని జరిగిపోవాలి. భారం అంతా నీదే. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. యువర్స్ సుజన. ఉత్తరం అంతా చదువుకున్నాక ఈ పందానికి నేను ఓకే అని గట్టిగానే తనకు తానే చెప్పుకున్నాడు వంశీ. సాయంకాలమైంది. సంధ్యాకాంతి సూర్యకిరణాల లోకానికి ఎరుపు రంగు పూస్తుంది. సూర్యుడు వెళుతున్న రథచక్రాలకు కుంకుమ ధూళి పైకెగిసినట్టు పడమటి కొండలు ప్రకాశిస్తున్నాయి. పచ్చటి పైర్ల మీద గాలి షికారు కొడుతోంది. అలాంటి సమయంలో సత్యనారాయణరావు గారి ఇల్లు కాలం గోడకు తగిలించిన పురాతన తైలవర్ణ చిత్రపటంలా ఉంటుంది. అది పాత బిల్డింగ్. ఆయన తండ్రి కట్టించింది. ఇటీవల మరమ్మతులు చేయించారు. ముందు విశాలంగా లాన్ ఉంటుంది. ఆ తరువాత పెంకులతో వేసిన వరండా, వెరైటీ కోసం ఎర్రటి ఆకులతో వేసిన పందిరంలా కనిపిస్తుంది. లోన హాలుతో కలిపి 5 గదులుంటాయి. చివరన చాలా భాగం ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ప్రహారీ గోడ ఉంటుంది. ఖాళీ భాగంలో సిమెంటు గచ్చు ఉండడంతో స్త్రీలు సాయంకాలాలు అక్కడ కూర్చుని బాతాకానీ వేస్తుంటారు. డాబాకు లోపల నుంచే మెట్లున్నాయి. డాబా మీద 2 గదులున్నాయి. ఒకదాన్ని సుజన వాడుకుంటూ ఉంది. రెండవ దానిలో సత్యనారాయణరావు గారి అమ్మ పరంజ్యోతి ఉంటుంది. అక్కడ బాత్రూమ్ వగేరా ఉండడంతో ఆ ముసలామె ఎప్పుడో తప్ప కిందకు దిగదు. ఆ సాయంకాలం ఎదురింటి నిరుపమను ఇంటికి రమ్మని కబురంపిన విషయం గుర్తొచ్చి సుజన తన గది నుంచి బయటకు వచ్చింది. పనిమనిషి సుబ్బులతో చెప్పి ప్రహారీ గోడ దగ్గర 2 ఫ్రేమ్ కుర్చీలు వేయించింది. మరీ గట్టిగా మాట్లాడితే తప్ప వెనుకనున్న వరండాల్లో కూర్చున్న వారికి వినిపించదు. తను నిరుపమ హాయిగా మాట్లాడుకోవచ్చని సంతృప్తి చెందింది. ఒక కుర్చీలో కూర్చుని ఆ వారం వీక్లీని తిరగేయసాగింది. వరండాలో ఆమె అక్కయ్యలు 3 సన్నజాజుల దండలు కడుతున్నారు. సుజన అంత దూరంలో ఒంటరిగా కూర్చోవడంతో పెద్దక్కయ్య ఉమ పిలిచింది. ఏమిటే అంత ఏకాంతంగా కూర్చున్నావు? ఆడవాళ్ల గాలి సోకకూడదనా ఏమిటి? శోభనం కోసం అంత ఆరాటపడిపోకు. మరిదిగారు జడుచుకోగలరు. ఇటొచ్చి కూర్చో. ఇంతకీ మన పందానికి మీ శ్రీవారు ఒప్పుకున్నారా, లేక తన వల్ల కాదని చేతులెత్తేశారా? రెండో అక్క రమాదేవి అడిగింది. ఒప్పుకున్నట్టే. ఈ ఛాలెంజ్లో మేము నెగ్గడం ఖాయం. ముహూర్తానికి ముందే మిమ్మల్ని అందరినీ బురిడీ కొట్టించి ఫస్ట్ నైట్ జరుపుకుంటాం. అంటే మీ ఆయన ఏ క్షణంలోనైనా మాయారూపంలో వచ్చి నిన్ను వాటేసుకుంటాడంటావు, చిన్నక్క హేమ అంది. మరిదిగారిని చూస్తే అలా అనిపించడం లేదు. శ్రీరామచంద్రుడి చిన్న తమ్ముడిలా ఉన్నాడు. అతని కాండక్ట్ సర్టిఫికెట్లో కూడా గుడ్ అనే ఉంది. ఉమ ఉడికించడానికి అలా అంది. అవసరమైతే శ్రీరాముడే శ్రీకృష్ణుడిలా అవతరించలేదు. అలాగే
మా వంశీ కూడా మీరలా చూస్తూ ఉండండి. గడువు లోపల ఆయన రాకుమారుల్లా దర్జాగా ముందు ద్వారం గుండా వచ్చి వెనకదారి గుండా నన్ను ఎగరేసుకుపోతాడు. వెయిట్ అండ్ సీ ఎవరు గెలుస్తారో. మమ్మల్ని బోల్తా కొట్టించిన నాన్నను ఎవరు మోసం చేయలేరు. శాస్త్రాల్ని ఔపోసన పట్టిన ఆయన దగ్గర మీ వంశీ ఆటలు సాగవు. మేము మేము 1000 కళ్ళతో కాపలా కాస్తాం. రమ ఛాలెంజింగ్గా అంది. ఇలా రావి, సన్నజాజి దండలా కట్టాం. నువ్వు పెట్టుకో. శోభనం కాని కొత్త పెళ్లి కూతురివి కదా. వీటి వాసన ఆ వీధిలోకి పాకితేనైనా మీ వారికి ఇన్స్పిరేషన్ వస్తుందేమో. హేమ పిలిచింది. అలాంటి అవసరం లేదులే. నా చిటికిన వేలు చూస్తే మా వంశీ శృంగారంలో పోగలడు అంటూ సుజన అక్కడికి వచ్చి సన్నజాజుల దండలో కొంత భాగాన్ని తుంచి తలలో పెట్టుకుంది. తిరిగి వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ ఉండగా నిరుపమ వచ్చింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. నందితిమ్మన ఆమె ముక్కిని, దూర్చటి ఆమె పెదవుల్ని, అలసాని పెద్దన్న ఆమె కళ్ళని, శ్రీనాథుడు ఆమె వక్షస్థలాన్ని, చేమకూర వెంకటకవి ఆమె నడుముని, ముద్దు పళ్ళని, ఆమె జాగనాన్ని తయారు చేసినట్టు అద్భుతంగా ఉంటుంది. రా నిరుపమ, నీకోసమే చూస్తున్నాను. సుజన ఆప్యాయంగా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టింది. తీరిగ్గా రమ్మని కబురు పెట్టావు. ఏమిటి విశేషాలు? బోరు కొడుతోంది. సరదాగా నీతో కాలక్షేపం చేద్దామని. కొత్త పెళ్లి కూతురికి బోరు కొట్టడం ఏమిటి? ఎవరైనా పలకరిస్తే ఊహలు చెదిరిపోయాయని చివాట్లు పెట్టే స్థితిలో ఉండాలి నువ్వు. అంత చిన్నపిల్లను కాదనుకుంటా నేను. అది సరే గాని ఇంట్లో మీ వారు ఉన్నారా? లేరు. టౌన్కి వెళ్ళారు. ఏదో మీటింగ్ ఉందని లాస్ట్ బస్సుకు కానీ రారు. ఆమె భర్త ఆనంద్ ఆ ఊర్లో వీడిఓగా పనిచేస్తున్నాడు. నెల్లూరికి పక్కనున్న పల్లెటూరు స్వంత ఊరు. 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరొచ్చాడు. అయితే రాత్రి 9 వరకు మనం మాట్లాడుకోవచ్చు. అన్నట్టు నువ్వు బాగా డ్రెస్ చేసుకుంటావు నిరుపమ. రోజు చూస్తుంటాను కదా. చక్కగా ముస్తాబై కనిపిస్తావు. చాలామంది ఆడపిల్లలకు డ్రెస్ సెన్స్ ఉండదు. మిడ్ సమ్మర్లో బ్లాక్ శారీ కట్టుకొని మ్యాట్నీకి వెళ్ళే స్త్రీలున్నారు. థియేటర్ దగ్గరకు వెళ్ళేసరికి చెమటలతో తడిసిపోయి ముద్దైపోతారు. మరికొందరైతే తెల్ల చీర కింద ముదురు రంగు లంగాలు వేసుకుంటారు. దీంతో కింది భాగం ఒక రంగులోనూ పైభాగం తెల్లగాను ఉండి చూడ్డానికి ఆడ్గా ఉంటుంది. ఇంకొందరైతే ఎర్రటి చీర మీద నల్లటి జాకెట్ వేసుకొని అచ్చు డిఎంకే జెండా కర్రలాగా కనిపిస్తారు. తేళ్లను జెర్రుల్ని ఒంటికి అతికించుకున్నట్టు కొందరు తెల్ల జాకెట్ కింద నల్లటి బ్రాలు వేసుకుంటారు. నిజమే, చాలామంది అమ్మాయిలకు మంచి డ్రెస్సులే ఉండవు. తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె లేని వాళ్ళే ఎక్కువ. పల్లెటూరు అమ్మాయిల్లో ఎవరో కొందరు తప్ప మిగిలిన వాళ్లకు 2-3 డ్రెస్సుల కంటే మించి ఉండవు. నిజమే, కానీ నేను చెప్పింది డ్రెస్సులు ఉండి ఎలా డ్రెస్సు వేసుకోవాలో తెలియని వాళ్ళ గురించి. పేదరికం కాకపోతే అమాయకత్వం. ఆడపిల్లకు ఈడు రాగానే తల్లిదండ్రులు సంకెళ్లను తగిలించేస్తారు. బయటకు వెళ్ళి నలుగురితో తిరగని అమ్మాయిలకు వీటి గురించి ఏం తెలుస్తాయి? ఫస్ట్ నైట్ను ఏం జరుగుతుందో తెలియని ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఊర్లో పెదరాయుడు గారి అమ్మాయి రాధ. సుజనకు ఇంట్రెస్ట్ ఎక్కువైంది. తన రీసెర్చ్ టాపిక్కు ఉపయోగపడే విషయం కనుక ఎవరా రాదా అని అడిగింది. మా ఊర్లో ఏకైక మోతుబరి పెదరాయుడు. ఊర్లోని 35 భాగం భూములు ఈయనవే. అందరికంటే తామే ఎక్కువన్న అహంభావం వారికి బాగానే ఉండేది. దీంతో ఇరుగు పొరుగు వారితో కూడా క్లోజ్గా ఉండేవాళ్ళు కారు. ఎవరింటికి వచ్చేవాళ్ళు కారు. ఎవరు వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు కారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్లకు సోషల్ లైఫ్ ఉండేది కాదు. రాయుడికి ఒక్కతే కూతురు, పేరు రాధ. చాలా అందంగా పాలలో ముంచి తీసినట్టు తెల్లగా దంతపు బొమ్మలా ఉండేది. 10వ తరగతిలోనే చదువు ఆపేశారు. రజస్వల అయిన సంవత్సరానికల్లా పెళ్లి చేశారు.
ఫస్ట్ నైట్న గదిలోకి వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు రాధ. ఆ కొత్త వ్యక్తితో నేను గదిలోకి వెళ్ళను. బూచాడిలా పెద్ద పెద్ద మీసాలు, ఆ హిప్పీ క్రాఫు, సూదిరంధ్రాల్లా చిన్న చిన్న కళ్ళు ఆయన్ను చూస్తుంటే భయమేస్తోంది. గదిలో ఒంటరిగా ఉంటే ఆయన నన్ను గొంతు నులిమి చంపేస్తే వామ్మో నేను వెళ్ళను దేవుడో అంటూ మొరాయించింది. గదిలో ఆయన నిన్ను చంపడానికి తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతకంటే మించి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. శోభనం రోజున పెళ్ళి కొడుకు చంపేస్తాడని బెదిరిపోతున్న ఆ పిల్ల అమాయకత్వాన్ని ఎలా పోగొట్టారో తెలియడం లేదు. ఇదంతా గమనిస్తున్న ఆమె బామ్మ రంగంలోకి దిగింది. మనవరాల్ని దగ్గరికి పిలిచి, ఏమిటే ఆ భయం పిచ్చి మొహమా? గదిలో ఆయన నిన్ను చంపడు, కనీసం కొట్టడు కూడా. మీ నాన్న మీ అమ్మని చంపేశాడా? లేదే, మరి నీకెందుకు భయం? భయం గదిలో మహా అయితే ఆ అబ్బాయి నిన్ను ముద్దు పెట్టుకుంటాడేమో అంతే. శోభనం అంటే ముద్దులు పెట్టుకోవడమే. అంతకు మించి నిన్నేమైనా చేస్తే గట్టిగా అరువు. మేమంతా ఈ హాల్లోనే కదా పడుకునేది అని బుజ్జిగించి చెప్పింది. అంతేనంటావా? అవునే, ముద్దులు తప్ప మరే దానికి నిన్ను ముట్టుకోడే. అలా అయితేనే వెళ్తాను. ఇదంతా పెళ్ళికొడుకు చాటు నుంచి విన్నాడు. రాధ అమాయకత్వం అతనికి అర్థమైంది. ముద్దులు తప్ప మరేమీ పెట్టుకోకుండా ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. గదిలోకి వెళ్ళి వెయిట్ చేస్తుండగా రాధ పాల గ్లాసుతో ప్రవేశించింది. ఏడుపుకి కందిపోయి మందారం ముగ్గలా అయిపోయిన ఆమె బుగ్గల్ని చూస్తూ లోనికి ఆహ్వానించాడు. మంచం మీద కూర్చోబెట్టాడు. పాలు తాగి మీదకు వరగబోతున్న అతనిని ఆమె దూరంగా నెట్టేసింది. ఏమిటలా మీద పడిపోతున్నావు? నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటావని మాత్రమే బామ్మ చెప్పింది. అంతకు మించి ఏమైనా చేస్తే నేను బామ్మను పిలుస్తాను, జాగ్రత్త అంటూ ఏడుపు కలగలిపిన గొంతుతో హెచ్చరించింది. అతనికి సమస్య పూర్తిగా అర్థమైంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తట్టింది. నేను అంతకంటే ఏమీ చేయను, కేవలం ముద్దులే పెట్టుకుంటాను. ముద్దంటే ఏ అవయవంతో ఆ అవయవాన్ని తాకడమే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నీ చేతుల్ని నా కాళ్లతో తాకలేను కదా. పెదవుల్ని పెదవులతో, కళ్ళను కళ్ళతో స్పృశించడం ముద్దంటే. అంతకంటే మించి ఏం చేసినా నువ్వు బామ్మని పిలు అన్నాడు. ఆ లాజిక్కి ఆమె కన్విన్స్ అయ్యింది. ఇక ఆగలేదు అతను. తన కళ్ళతో ఆమె కళ్ళను తాకాడు. ముక్కుతో ముక్కును రుద్దాడు. పెదవులతో పెదవుల మీద అద్దాడు. ఇలా కళ్ళతో మొదలుపెట్టిన అతను ఎక్కడ ఆగాడో ఊహించు. అలా రాధ ఫస్ట్ నైట్ జరిగిపోయింది. అంతవరకు చెప్పి నవ్వసాగింది నిరుపమ. సుజన ఆమెతో శృతి కలిపింది. ఆ బాధ, ఆ రాధ మొగుడు ఎవరో గాని గొప్ప చతురుడిలా ఉన్నాడే, లేకుంటే అలాంటి అమ్మాయిని చిన్న లాజిక్తో దారిలో పెట్టగలిగేవాడా? సుజన బలవంతంగా నవ్వాపుకుంటూ అంది. అది సరే గాని మీ శోభనం వాయిదా పడిందంట కదా, ఎవరో చెప్పారు. నిరుపమ తను విన్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అడిగింది. అవును, సరిగ్గా ముహూర్తం సమయానికి నేను అవుట్ ఆఫ్ ది డోర్స్. ఆ తర్వాత మంచి ముహూర్తం లేదని నెల రోజులు వాయిదా వేశారు. మా నాన్న అసలు ఆడపిల్లలకు ఈ 3 రోజుల తతంగంతోనే డిప్రెషన్ మొదలవుతుంది. తన ఇష్టాలన్నీ కూడా వేరే విషయాలపై ఆధారపడి ఉన్నాయని ఆడపిల్లకు తెలిసిపోతుంది. మనుషులే లేకుండా ప్రకృతి సైతం తన మీద పెత్తనం చెలాయిస్తూ ఉందని అర్థమైపోతుంది. ఉదాహరణకు, ఓ రోజు ఇంటిల్లపాది సినిమాకు వెళ్ళాలని అనుకుందాం. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతూ ఉంటుంది. కానీ సడన్గా ఇష్టం లేని అతిథి అర్ధరాత్రి వచ్చినట్టు మూల కూర్చుంటుంది. ఇలాంటి సమయంలో సినిమాకు రాకూడదని, ఈ 3 రోజులు ఇంటి బయటే ఉండాలని చెప్పి వరండాల్లో చాప వేసి సెపరేట్గా చెంబు గ్లాసు ఇచ్చి అందరూ వెళ్ళిపోతారు. ఆమె బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా తనని కంట్రోల్ చేస్తున్న ప్రకృతిని తిట్టుకుంటూ ఉండిపోతుంది. నిజమే, మనం ఈ సంఘం చేతిలో కీలుబొమ్మలం.
ఆకలి మన కడుపులోనే వేసినా అది తీరే పదార్థాలన్నీ బయటే ఉంటాయి. మనం అంతా ఎవరి వెనక నుంచో చెప్పేస్తూ ఉంటే నటిస్తున్నాం. అందుకే మానవ జీవితం ఒక నాటకం అంటారు. ఈ నాటకానికి సూత్రధారి ఎవరో తెలుసా? డబ్బు. అది కావాలనుకుంటే మనల్ని నవ్విస్తుంది. ఏడిపించాలనుకుంటే ఏడిపిస్తుంది. ఈ పాఠం నేనెప్పుడు నేర్చుకున్నానో తెలుసా? నా ఫస్ట్ నైట్ రోజున. సుజన ఎక్సైట్మెంట్‌తో తూలింది. వెనకబోయిన వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆమె ఉక్కిరిబిక్కిరయింది. ఫస్ట్ నైట్ గురించి తాను అడగాలనుకుంటూ ఉండగానే నిరుపమ ఆ టాపిక్ ఎత్తడం గమ్మత్తుగా ఉంది ఆమెకి. నీ ఫస్ట్ నైట్ రోజున ఏం జరిగింది? అదంతా ఓ తమాషా. ఆ జరిగింది ఏం జరిగిందో చెప్పనా? చెప్పవా? చెప్పక తప్పదా? ఎప్పుడో 3 సంవత్సరాల నాటి సంగతి. తలుచుకుంటేనే ఏదో నిన్నో మొన్నో జరిగినట్లుంటుంది. సుజన కుర్చీలో సర్దుకుని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటకి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పడం ప్రారంభించింది. నాకు అప్పుడు 22 ఏళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చేయాలనిపించలేదు. చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ ఉందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమైంది. ఇది అని చెప్పలేను గానీ జీవితంలో ఏదో మార్పు కావాలని కోరుకుంటోంది. మనిషి ఎవరితోనో గాఢంగా మాట్లాడాలని, అతని కోసం ఎదురు చూడాలని, పిండి వంటలు తినిపించాలని, వెన్నెల్లో ఆరుబయట మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పాలనిపిస్తోంది. ఎంఏ చదవడానికి ఆర్థిక రీత్యా కూడా కష్టం కావడంతో మా నాన్న కూడా నన్ను బలవంతం చేయలేదు. అమ్మా నాన్నలకు నేను అన్నయ్య సంతానం. మా పొలం కాక మరో 5 ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు నాన్న. వ్యవసాయమే మాకు వృత్తి. మంచి సంబంధం వచ్చిందని మొదట మా అన్నయ్యకి పెళ్లి చేశారు. మా వదిన కాపురానికి వచ్చింది. ఆమె నాకంటే 2 ఏళ్లు చిన్నది. బాగా కలుపుగోలుగా ఉండేది. మా ఇంట్లో ముందు వరండా కాక 2 గదులు. మొదటి గది మా అన్నయ్య వాళ్ళు వాడుకునేవాళ్ళు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నా బాధ మరింత ఎక్కువైంది. చూడకూడదనుకున్న వాళ్ళ సరసాలు కళ్ళబడేవి. వినకూడదనుకున్న వాళ్ళ మాటలు వినబడేవి. అలాంటి సమయాల్లో శరీరమంతా తీయగా మూలిగేది. రాత్రిళ్ళు అయితే మరీ ఘోరం. బెడ్రూమ్లో వాళ్ళిద్దరూ పడుకునేవాళ్ళు. నేను, అమ్మ, నాన్న వరండాల్లో పడకలు వేసుకునేవాళ్ళం. అమ్మ, నాన్న ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకునేవాళ్ళు. చెవులు మాత్రం బెడ్రూమ్ తలుపులకు వేలాడుతుండేవి. గుసగుసలు, నవ్వులు, తర్వాత లైటు ఆరిపోయేది. ఇక నా అవస్థ వర్ణనాతీతం. కొబ్బరి ఆకుల మధ్య వేలాడుతూ కనిపించే చంద్రవంక నా యవ్వనాన్ని మేల్కొలిపే కొరడా కొసలా అనిపించేది. నా అవయవాల్లో దూరి అల్లరి పెట్టే గాలి ఎవరో పంపిన ప్రణయ రాయభారాన్ని నాకు వినిపిస్తున్నట్టే ఉండేది. నేను పడుకున్న నొలక మంచం కోర్కెల్ని రేపే మంత్రాల పల్లకిలా తోచేది. అంతలో గదిలో లైటు వెలిగేది. తలుపు కొద్దిగా తెరుచుకునేది. వదిన తల మాత్రం బయటపెట్టి మేము నిద్రపోయామో లేదోనని పరికించి చూసేది. అప్పటికి ఆమె ముఖంలో కనిపించే చెమట బిందువులు ఆ మసక వెన్నెల్లో పగడం రాయి మీద ఆరబెట్టిన ముత్యాల్లా కనిపించేవి. నాకంటే 2 ఏళ్లు చిన్నదైన ఆమె అంత సుఖపడిపోవడం చూస్తుంటే ఈర్ష్యలాంటిది తేలుకొండెలా లేచేది. ఇంట్లో మొదట ఆడపిల్లలకి పెళ్లి చేయాలని పెద్దలు ఎందుకంటారో నాకప్పుడు అర్థమయ్యింది. ఇదిగో ఇలాంటి సమయంలో నాకో పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్ళికొడుకు పేరు ఆనంద్. మా పక్క ఊరే. ఇందుకూరుపేటలో వీడియో ముందు వెనక ఎవ్వరూ లేరు. శుక్రవారం రోజు పెళ్లి చూపులకొస్తున్నట్లు అతని దగ్గర్నుంచి వర్తమానం అందింది. నాకు అప్పటినుంచి కాలు ఓ దగ్గర నిలవలేదు. ఏం చేస్తున్నా ఏదో అలజడి నన్ను ఊపేయడం ప్రారంభించింది. కళ్ళు మూసుకుంటే చాలు ఏదో అస్పష్టమైన రూపం నా మీద వాలిపోతున్నట్లే ఉంది. సాయంకాలం కాలవగట్ల
నడుస్తుంటే ఎవరో నా పైట చెంగును వెనుక నుంచి లాగుతున్న భ్రమ కలుగుతోంది. స్నానం చేయడానికి బట్టలన్నీ విప్పుతుంటే ఎవరో దొంగచాటుగా చూస్తున్న భావనే గుబులు పుట్టిస్తోంది. 23 ఏళ్ల యవ్వనం ఇంద్రజాలం ఇదంతానని సరిపెట్టుకుంటున్నాను. శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే నాన్న, అన్నయ్య కోర్టు పని మీద నెల్లూరు వెళ్ళవలసి వచ్చింది. మీరు ఎలానో మేనేజ్ చేయండి. ఈ వాయిదా విషయం మర్చిపోయి శుక్రవారం వస్తానంటే సరేనన్నాను అని నాన్న వెళ్ళిపోయాడు. ఇంట్లో నేను, అమ్మ, వదిన ఇంకా ఉంది.